అండి, నమస్తే. నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు మురమల ముచ్చట్లు. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఫ్రూట్ సలాడ్ని, కస్టర్డ్ ఫ్రూట్ని హెల్దీ వేలో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో కర్బూజా కస్టర్డ్ రెసిపీ వీడియో చేశానండి. ఎవరైనా ఒకవేళ చూడకపోతే కనుక ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసేయండి. ఇప్పుడైతే అసలు పంచదార అనేది యూజ్ చేయకుండా క్రీమీగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మంచి ఎనర్జీని ఇచ్చే ఫ్రూట్ కస్టర్డ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పే కొలతలో ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతే ఫ్రూట్ కస్టర్డ్ అనేది అటు పల్చగానే అవ్వదు, ఇటు తిక్కుగానే అయిపోదండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వస్తుంది. చాలామంది పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదండి. సో ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా టేస్టీగా మౌత్ మెల్టింగ్గా ఉండే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లోకి కొంచెం నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు అనేవి హీట్ అయిన తర్వాత, అంటే కొంచెం వేడెక్కిన తర్వాత ఆ నీళ్ళు తొలిచివేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టర్డ్ అనేది అడుగంటదండి. ఈవెన్ మీరు స్టీల్ గిన్నెలో చేసినా కూడా కస్టర్డ్ అనేది అడుగంటకుండా నీట్గా వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో 1 లీటర్ మిల్క్ అనేది పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఈ పాలు కాగుతూ ఉంటాయి. ఇందులో మనం కస్టర్డ్ అనేది రెడీ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లో 5 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేయాలండి. బట్ ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్నే వేసాను. ఎందుకంటే నేను 1/2 లీటర్ మిల్క్ చేద్దాం అనుకున్నాను. తర్వాత మళ్ళీ 1 లీటర్ మిల్క్ అనుకున్నాను. సో మీకు ఎగ్జాక్ట్ కొలత అనేది చెప్పేస్తున్నాను. 1/2 లీటర్ మిల్క్కి మనకి 2.5 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. అంటే 1 లీటర్ మిల్క్కి 5 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అండి. సో ఈ ఎగ్జాక్ట్ ఇది కొలత. నేను ఇక్కడ 1 లీటర్ మిల్క్కి 5 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకున్నానండి. సో అలా తీసుకున్న తర్వాత దాంట్లో కాచి చల్లార్చిన పాలు పోయాలండి, 1/2 కప్పు. ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్లోంచి తీసుకోలేదండి, వేరేగా కాచి చల్లార్చిన పాలు తీసుకొని దీంట్లో పోసి కలుపుతున్నాను. కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒకసారి పాలను చూద్దామండి. పాలు ఇలా కాగిన తర్వాత ఒకసారి గరిటెతో మొత్తం పాలంతా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకోవడం వల్ల తొరకలు అవి కట్టకుండా ఉంటాయి. సో పాలు ఇలా కాగి పొంగిన తర్వాత లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఇందాక మనం కస్టర్డ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కస్టర్డ్ అనేది ఒకసారి కలుపుకొని మళ్ళీని దీంట్లో పోసేయాలి. పోసేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా తిప్పుకుంటూ ఉండాలి. కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలండి. అలా కలపడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ఎడ్జెస్ని కూడా ఒకసారి ఇలా అనుకుంటూ తొరకలు లేకుండా కంటిన్యూగా కలుపుతూ ఉండి ఇది ఒక థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు దించేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 లీటర్ మిల్క్కి 1.5 కప్పు బెల్లం అనేది వేసుకోవాలండి. బెల్లం పొడైనా లేదంటే చితక్కొట్టిన బెల్లం ఉంటుంది చూసారా, ఆ బెల్లమైనా కూడా పర్లేదు వేసుకొని ఒకసారి అంతా కలిపేసి మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని ఈ కస్టర్డ్ అంతా మిక్సీ జార్లో వేసుకొని 1 మినిట్ బాగా బీట్ చేయాలండి. బీట్ చేసిన తర్వాత ఆ కస్టర్డ్ అంతా ఒక గిన్నెలో ఆ కస్టర్డ్ అంతా పోసుకొని 1/2 అవర్ కానీ లేదంటే 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టి ఈ కస్టర్డ్ని చిల్ అవనిద్దాం. ఇందులో ఈ కస్టర్డ్లో కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుందాం. ఈ కస్టర్డ్లో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. నా దగ్గర బాదం, కాజు, కిస్మిస్ ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని యాడ్ చేశానండి. పిస్తా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే డేట్స్ ఇలా ఏమున్నా యాడ్ చేసుకోవచ్చు. బాదం నానబెట్టి పిల్ చేసి అవి కట్ చేసి అవి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఫ్రూట్స్ అనేది రెడీ చేసుకుందామండి. సో గ్రేప్స్లో పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి గ్రేప్స్ అనేది నేను ప్రతిసారి ఈ విధంగా వాష్ చేసుకుంటానండి. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ సోడా వేసి గ్రేప్స్ అన్ని దాంట్లో వేసి కడిగేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కస్టర్డ్ని తీసి దాంట్లో ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుందామండి. సో మన దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబిలిటీగా ఉంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కర్బూజా ముక్కలండి, యాపిల్ ముక్కలు, ప్రొమోగ్రనేట్ సీడ్స్, బనానా ముక్కలు, డ్రై ఫ్రూట్స్ అన్నీనండి, అండ్ స్ట్రాబెర్రీ ముక్కలు, గ్రేప్స్ అండి, బ్లాక్ గ్రేప్స్ అండ్ గ్రీన్ కలర్ గ్రేప్స్ అన్నీ వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడం. ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు కావస్తే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రూట్స్ కూడా కొంచెం కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది.
ఒకవేళ మీకు ఇందులో స్వీట్నెస్ అనేది సరిపోలేదనుకుంటే సర్వ్ చేసేటప్పుడే కొంచెం హనీని యాడ్ చేసుకోండి, స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. అంతేనండి, టేస్టీగా అండ్ హెల్తీగా ఫ్రూట్ కస్టర్డ్ అనేది ఇంట్లోనే తయారు చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ అనేది మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ముందుకు వేరే వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. మురుమల్ల ముచ్చట్లు.